హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరశ్రీ వ్లాగ్స్. మనం బేబీస్కి సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా అయితే రైస్ అయితే తీసుకోవాలి, అందులో కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎర్రపప్పుని యాడ్ చేయండి. పెసరపప్పు, ఇప్పుడు మినపప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత కొన్ని పల్లీలని యాడ్ చేయండి. ఇందులో శనగపప్పుని కూడా యాడ్ చేయండి. ఇలా అన్ని పప్పులని యాడ్ చేసేసుకోవాలి. ఇవి అన్నింటినీ బాగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేశాక వాటర్ని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 to 3 టైమ్స్ అయినా వాష్ చేయాలి. ఇలా వాష్ చేశాక మనం ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక 2 hours ఆరితే చాలు. ఎండకి లేకపోతే గాలికైనా ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఓట్స్ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇలా పౌడర్ లాగా చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మకానా, బాదం, జీడిపప్పు, వాల్నట్స్ అవన్నిటిని ఇలా పౌడర్లాగా చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఈవినింగ్ టైంలో వాటర్లో ఉడికించి అందులో యాపిల్ స్మాష్ చేసి తినిపిస్తానన్నమాట. లేకపోతే అందులో బనానా అయినా మనం స్మాష్ చేసి తినిపించవచ్చు, టేస్ట్ వస్తుంది వాళ్ళకి. సో ఇందాక మనం ఎండబెట్టుకున్న పప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే వాళ్ళకి అంత టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇవన్నిటిని ఫ్రై చేసిన తర్వాత మనం ఇలా మిక్సీలో పౌడర్ అయితే చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇలా పౌడర్ మెత్తగా చేసుకోవాలన్నమాట. మరి గరుకులు కూడా ఉండకూడదు. ఇలా పౌడర్ చేసుకున్నాక మనం వాటర్లో 2 to 3 స్పూన్స్ వేసి మెత్తగా ఉడికించి అందులో కాస్త నెయ్యి వేసి తినిపించండి. చాలా బాగా ఇష్టంగా తింటారు.